ఫ్రెండ్స్, మన బాల్కనీ చిన్న బాల్కనీ అయినా కూడా చిన్న పాట్స్ అయినా కూడా మంచి హార్వెస్ట్ వస్తూ ఉంటుంది. అయితే మేము వాడే సాయిల్ మంచి సాయిల్ వాడతాము. అయితే సాయిల్ వాడటము అంటే ఏంటంటే ఎవ్రీ టైం కొత్త సాయిల్ కొనుక్కొని వాడమండి. ఉన్న సాయిల్నే మళ్ళీ మనం దాన్ని శుద్ధి చేస్తాము అనమాట. సాయిల్ని ప్యూరిఫై చేస్తాము. అలాగే మనము ఇంట్లోనే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం అనమాట. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మా సాయిల్ వేస్ట్ అవ్వకుండా మళ్ళీ అది రొటేట్ అయ్యి మళ్ళీ ఉన్న సాయిల్నే మళ్ళీ ఫర్టైల్ చేస్తామన్నమాట. సాయిల్ని అలాగే సాయిల్ని ప్యూరిఫై కూడా చేస్తామన్నమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనము ఎక్కువగా వాడని పాట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ పాట్ చిన్న పాట్ ఉంది, ఒక 2 years అయిపోయింది. ఇది సాయిల్ అస్సలు ఏమాత్రం దీన్ని చేంజ్ చేయలేదు. చింత చెట్టు వేసామన్నమాట. దానికి చిగుళ్ళు వచ్చాయి. వచ్చినప్పుడల్లా కట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము అంటే మొత్తము అవి తీసేస్తున్నాము. ఎందుకంటే ఇంకా ఎక్కువ పెరగవు అవి. సారవంతంగా సాయిల్ లేదనమాట. దీన్ని సారవంతంగా చేసుకోవాలి మనము. ఇప్పుడు ఎలా సాయిల్ ని మనం ఫర్టైల్ చేస్తామో అది చూద్దాము. సో ఇప్పుడు ఉన్న పాట్ లో అంతా కూడా సాయిల్ అంతా తీసేస్తాము. మొక్కలు ఉన్నాయి కదా, మొక్కలన్నీ దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేస్తాం అనమాట. మంచి రూట్ ఫార్మేషన్ అయింది చూడండి. చిన్న పాట్ అయినా కూడా జస్ట్ 3-4 inches పాటేనండి అది. కానీ దాంట్లో బాగానే హార్వెస్ట్ ఇచ్చింది చింత చిగురు. సో ఇది తీసేసి ఆ సాయిల్ ఆ పాట్ లో వేసేసి పక్కన పెట్టుకుంటున్నాం అనమాట. ఈ పాట్ ఉంది చూడండి, గట్టిగా ఉంది ఈ సాయిల్. దీంట్లో మొక్కజొన్న మొక్క పెంచామన్నమాట. గట్టిగా ఉంది ఈ సాయిల్. ఈ సాయిల్లో ఫర్టైల్ లేనందువల్ల ఏమైందంటే ఆ జామ చెట్టు మొలకొచ్చింది కానీ ఆ పెరగట్లేదు సరిగ్గా. ఈ సాయిల్లో ఏమాత్రము బలం లేదండి. అంటే దాంట్లో పోషకాలు ఏమీ లేవు ఈ సాయిల్లో. సో ఇది కొన్ని రోజులు అయిపోయింది, ఒక 1 year అలాగ అయిపోయింది దాన్ని మార్చక. దాన్ని అంతా ఒక టబ్లో వేసేస్తున్నాము. ఇప్పుడు ఈ పాట్ని ఖాళీ చేసేసి ఆ సాయిల్ అంతా ఫర్టైల్ లేని సాయిల్ మనం పక్కన పెట్టేసుకున్నాము. ఏవేవైతే పాట్స్ మనం పాత ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు కంపోస్ట్కి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పాట్ తీసుకున్నాము. మట్టి పాట్ అయితే చాలా బాగుంటుంది. అదైతే మంచి ఏరేషన్ అంతా గాలి బాగా తగులుతుంది. సో నాకు అవైలబుల్ లేదు కాబట్టి ప్లాస్టిక్ పాటే వాడుతున్నాను. ప్లాస్టిక్ పాట్లో మంచి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. సైడ్ నుంచి కూడా హోల్స్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనము లేయరింగ్ చేసుకుందాము కంపోస్టింగ్కి. సో ఇప్పుడు నేను వాడుతున్నది ఏంటంటే చున్నము మనం పానాకు షాప్లో చున్నం ఉంటుంది కదండి. ఆ చున్నము ఈ పాట్లో ఫస్ట్ లేయర్ వేస్తున్నాను అనమాట. ఈ చున్నం ఎందుకు వేస్తున్నానంటే మన దగ్గర లీఫ్ కర్ల్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా. అయితే లీఫ్ కర్ల్ ఏంటంటే ఒక చిన్న వైరస్ వల్ల లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా వైరస్ కానీ లేకపోతే ఇంకేదైనా సూక్ష్మక్రిములు ఉంటాయి కదా, ఒకవేళ అటాక్ అయింది అనుకోండి, అప్పుడు సాయిల్ అంతా పాడేయాల్సి వస్తుంది అనమాట. ఆ సాయిల్లో మనం మళ్ళీ ఏం వాడకూడదు. సో అలా మనం అన్ని సాయిల్ పడేస్తూ ఉంటే మనం ఎన్ని సాయిల్స్ అన్ని కొత్తగా రీప్లేస్ చేస్తూ ఉంటాము. అందుకే మేము ఒక స్టడీ చేసామన్నమాట. ఏంటంటే సాయిల్ పడేయకుండా సాయిల్ని ప్యూరిఫై చేయాలని నిర్ణయించుకున్నాము. ఎక్కువ ప్యూరిఫై అవ్వకపోయినా కూడా కొంచెమైనా ప్యూరిఫై అవుతుందని అలా మేము ఒక 3 years నుంచి చేస్తున్నాము. ఎక్కువగా ల్యాండ్ అలా ఉందనుకోండి, అంటే అగ్రికల్చరల్ ల్యాండ్, ఇలాంటి వైరస్ ఇలాంటివి వచ్చాయనుకోండి వాళ్ళు పాడేయలేరు కదా. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి అనేసి నేను ఆలోచించాను. కొంతమంది ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట, సాయిల్ మొత్తం టోటల్గా తీసేయాలని చెప్పారు. సో సాయిల్ అలాగా పెద్ద పొలాలు వాళ్ళు ఏం చేస్తారో అన్నది ఆలోచించి నేను ఇలాంటివి ట్రై చేయడానికి చూసానమాట. సో ఇప్పుడు మనము ఈ సాయిల్లో ఫస్ట్ వేసింది చున్నంలో ఏంటంటే కాల్షియం ఉంటుంది. అలాగే దాంట్లో వైరస్ని అరికట్టే గుణం ఉంటుంది అనమాట. సల్ఫర్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా ఆకుముడత జబ్బులు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో దాని తర్వాత ఏం చేసామంటే మనము వేపాకులు ఉంటాయి కదా, వేపాకులు వేసాము. వేపాకులు మేము బంచెస్ వేపాకులు తెచ్చుకుంటాము. అవి నీడలో ఆరబెట్టేస్తాము. అయితే ఆరబెట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాగ్లో వేసేస్తే ఆకులన్నీ కూడా బ్యాగ్లో పడిపోతాయి. ఆ రెమ్మలు ఇంకా పుల్లలు అన్నీ కూడా మనము గార్డెనింగ్కే వాడతాం అనమాట. సో ఆ ఆకులు నెక్స్ట్ సెట్లో వేసాను. పైన లేయర్ అంతా కూడా వేపాకులు వేసేసాను. వేపాకులు వేసేసిన తర్వాత
ఒక సన్న లేయర్ ఆఫ్ సాయిల్ వేయాలి. ఇప్పుడు మనం ఇందాక తీసి పెట్టాం కదా, అస్సలు బలం లేని సాయిల్ ఉంది కదా ఆ 2 పాట్స్లో, ఆ సాయిల్ తీసి దాని మీద ఒక లేయర్ వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ వెజిటేబుల్ పీల్ వేస్ట్ ఉంది కదండి, ఈ వెజిటేబుల్ వేస్ట్లో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఈ కీరా దోసలు, లేకపోతే క్యారెట్లు, ఆలుగడ్డలు, చిక్కుడు కానీ, మ్యాంగో కానీ, బనానా పీల్ కానీ, పపాయ కానీ అలాంటివన్నీ వేస్తున్నాం అనమాట. అలాగే ఎగ్ షెల్స్ కూడా వేస్తున్నాము. పచ్చి కోడిగుడ్లు కాదండి, ఆమ్లెట్స్లో వేసుకున్న తర్వాత ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా, ఇవి కాదు, బాయిల్డ్ ఎగ్స్ షెల్స్ ఉంటాయి కదా అవి మాత్రం వేస్తున్నాను. పచ్చి కోడిగుడ్లు కాదండి, దాంతో ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఎక్కువ ఫామ్ అవుతుంది. సో బ్యాక్టీరియా ఫామ్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి బ్యాక్టీరియా ఉంటే కూడా సాయిల్ ప్యూరిఫై అవుతుంది, కానీ ఈ సాయిల్ బ్యాక్టీరియా పెంచదలుచుకోలేదు. అన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను, వీడియో తీయడానికని కలెక్ట్ చేసి కవర్లో పెట్టుకున్నాను నేను. లైమ్ స్టోన్ వేయటం వల్ల ఏమవుతుందంటే నైట్రోజన్ మోతాదు తగ్గిపోతుంది. అందుకే మనం ఏం చేయాలంటే నైట్రోజన్ మోతాదు పెంచుకోవడానికి ఈ చిక్కుడు పొట్లు, లేకపోతే కీరా దోస పొట్లు, అలాగే మస్టర్డ్ పౌడర్ కానీ, చిక్కుళ్ళు, బీన్స్ నారలు, పల్లీల పొట్టులు, ఇలాంటివన్నీ కూడా దీంట్లో యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. నైట్రోజన్ మోతాదు పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా కంపోస్ట్ తయారవుతుంది. పెద్ద పెద్ద పీసెస్ ఫ్రూట్ పీల్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ పీల్ పెద్ద పెద్ద పీసెస్ ఉంటే ఏమవుతుందంటే లేట్ కంపోస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లేయర్ వేసాం కదా, కంప్లీట్గా క్లోజ్ చేయాలి ఫస్ట్ లేయర్. ఇప్పుడు మనం చేసేది మీకు ఏం చూపిస్తున్నానంటే ఒకేసారి చూపిస్తున్నాను కదా, ఒకేసారి కాకుండా మీరు రోజు ఇదే పద్ధతిలో అలా వాడుకోవాలన్నమాట. ఇప్పుడు రోజు ఒక లేయర్ మనకి కలెక్ట్ అయింది అనుకోండి, అది వేసేసిన తర్వాత కంపోస్ట్ బిన్ పక్కనే ఇంకో సాయిల్ పెట్టుకోవాలన్నమాట. ఆ సాయిల్ ఇప్పుడు మనం పాత సాయిల్ అని అనుకున్నాం కదా, ఆ సాయిల్ లాంటిది పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడైతే మనం ఇవి అన్ని వెజిటబుల్స్ వేసేస్తామో వెంటనే ఆ సాయిల్ని దీని మీద కప్పేసేయాలి, కంప్లీట్గా కప్పేసేయాలి. కంప్లీట్గా కప్పేయటం వల్ల ఏమవుతుందంటే ఈగలు కానీ, దోమలు కానీ, పురుగులు అటాక్ అవ్వటం కానీ, చీమలు పట్టడం కానీ, స్నేయిల్స్ రావటం కానీ అలాంటివన్నీ ఉండవు అనమాట. మళ్ళీ మనం నెక్స్ట్ డే ఏదైతే మన కిచెన్ వేస్ట్ వస్తూ ఉంటుందో ఆ సాయిల్ మీద కవర్ చేసేస్తాము. కవర్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం పక్కన సాయిల్ పెట్టుకున్నాం కదా, ఆ సాయిల్ దానిపైన వేసేస్తాము. అయితే మధ్య మధ్యలో మళ్ళీ వేపాకులు అప్పుడప్పుడు వేస్తూ ఉంటే ఎక్కువగా స్నేయిల్స్ అలాంటివి అటాక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎన్ని రోజులకి తయారవుతుంది అని అడుగుతున్నారు మన ఫ్రెండ్స్. కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఎలాగా తొక్కలు తీసేస్తాము అలాగే చేస్తేనేమో 1 month పడుతుంది. లేదా అదే తొక్కల్ని చిన్న చిన్న ముక్కలు, చాలా చిన్న ముక్కలు చేసేసి కరెక్ట్ గా లేయరింగ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మధ్యలో కొంచెం కొంచెం మనం బెల్లం వాటర్ వేసామనుకోండి, వేస్తే కరెక్ట్ గా 1 weekకే తయారైపోతుంది. హార్డ్లీ 1 week అనుకోవచ్చు, ఈజీగా తొందరగా తయారైపోతుంది. ఈ బెల్లం వేస్తే ప్రాసెస్ ఎక్కువగా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. బెల్లం వాటర్ మధ్యలో ఒక లేయర్ వేస్తూ ఉండాలి, వేస్తూ ఉంటే తొందరగా అయిపోతుంది అనమాట. అయితే ఈ ఎర్త్ వామ్స్ కూడా మంచి పోషకాలు అందిస్తుంది అనమాట మన సాయిల్లో. ఎర్త్ వామ్స్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. ఆల్రెడీ మన సాయిల్లో ఉంటాయి, కానీ కంపోస్ట్లో యాడ్ చేస్తే ఇంకా మంచిదన్నమాట. అయితే నేను దీంట్లో కుక్డ్ ఐటమ్స్ ఏమీ వాడట్లేదండి, దీంట్లో టీ పౌడర్ కూడా వాడుకోవచ్చు, వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను, కలెక్ట్ చేయడం మర్చిపోయాను. లేకపోతే టీ పౌడర్ కూడా దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట. టీ పౌడర్ వేసేటప్పుడు మాత్రం మంచిగా వాష్ చేసేసేయాలి. టీ పౌడర్లో పాలు పదార్థాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాష్ చేసేసేయాలి. జల్లెడ పట్టేసిన తర్వాతే కంప్లీట్గా క్లీన్ వాటర్ వచ్చినప్పుడు ఆ చాయ్ పత్తి మాత్రమే వేయాలి. ఇలాగ పాలు, పెరుగులు ఇలాంటివి వేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న పురుగులు ఫామ్ అయిపోయి ఆ బ్యాక్టీరియా అయిపోయి ఫంగస్ ఎక్కువగా అయిపోతుంది అనమాట. ప్లాంట్స్కి మంచిది కాదనమాట. ఓన్లీ ఫ్రూట్ పీల్స్, వెజిటబుల్ పీల్సే ఎక్కువగా వాడతాను. సో మనం దీంట్లో సాయిల్ ప్యూరిఫైయర్ కూడా వాడుతున్నాం అని చెప్పాం కదా. మనం ఏదైతే కాల్షియం కార్బోనేట్ వాడామో చిన్నమో, అది సాయిల్ ప్యూరిఫై చేస్తుంది అనమాట వైరస్కి, దానికి. ఇది కంప్లీట్గా ఫామ్ అయిన కంపోస్ట్ అనమాట ఇది. దీంట్లో చూడండి ఎంత బాగుందో, సాయిల్ మాత్రం మంచిగా ఫర్టైల్ అయిపోయింది అనమాట. సో ఈ సింపుల్ టెక్నిక్తో మన సాయిల్ని ఫర్టైల్ చేస్తాము, మెత్తగా అయిపోతుంది అనమాట ఇది. సో అలాగా ఈ కంపోస్ట్ తయారు చేసుకుంటాము. ఇది సింపుల్గా మనము పాత సాయిల్ని తొందరగా ఫర్టైల్గా చేసేసుకొని మళ్ళీ దాంట్లో మొక్కలు వేసేసుకోవచ్చు అనమాట. సో హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.